ఎంతకాలం ప్రజల్ని ఎలా మోసం చేస్తూనే ఉంటారో తెలియదు. ఎల్ఎన్టీ అనేది ఒక సంస్థ అమరావతిలో ఇంతకుముందు కన్స్ట్రక్షన్ చేసింది. ఆ కన్స్ట్రక్షన్ పూర్తయిపోయిన తర్వాత దాని దోవన అది వేరే చోటకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎల్ఎన్టీ తన మెటీరియల్ తను తీసుకుపోతే బూత్ అవుతుందా, నీతి అవుతుందా? వాడు ఏ మెటీరియల్ తెచ్చుకుంటే మనకేంటి? ఇవాళ అమరావతి నుంచి తరలిపోతున్న సామాగ్రి తాజాగా ఎల్ఎన్టీకి చెందిన ప్లాస్టిక్ ఫ్రేముల వంతు తుక్కు కింద కొన్న ఢిల్లీ వ్యాపారులు. వాడు ఎల్ఎన్టీ వాడు ఇప్పుడు అక్కడ కన్స్ట్రక్షన్ ఏం చేశాడు? సెక్రటేరియట్, అసెంబ్లీ, అలాగే ఏదైతే ఇతర 3 కట్టడాలు కూడా, సెక్రటేరియట్ కానీ, అసెంబ్లీ కానీ, అట్లాగే ప్రధానమైన హైకోర్టు కానీ, ఈ 3 కన్స్ట్రక్షన్ ఎల్ఎన్టీ వాడు చేశాడు. పేరుకి వాడు చేసింది ఇక్కడ ఏది సబ్ కాంట్రాక్టర్తో చేయించారు. అప్పటి నుంచి ఆ మెటీరియల్ పక్కన పెట్టుంది. ఇప్పుడు అక్కడ ఇంకేం వాడికి వ్యాపారం లేదు కదా. అమరావతి కన్స్ట్రక్షన్ ఎల్ఎన్టీకి ఏమి ఇవ్వలేదు కదా.